హాయ్! కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాచారమంతా చూస్తే, అబ్బా! ఒక సముద్రంలో మునిగిపోతున్నట్టే అనిపిస్తుంది కదా! సరే, ఈరోజు మనం ఆ గందరగోళాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక క్లియర్ బ్లూ ప్రింట్‌లా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఇండియాలో ఏనుగుల పరిస్థితికి, పెళ్లి చేసుకునే హక్కుకి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూల్స్‌కి వీటన్నిటికీ మధ్య సంబంధమేంటి? వినడానికి కొంచెం సంబంధం లేనట్టుంది కదా, కానీ ఇవన్నీ మన చుట్టూ రోజూ జరిగే విషయాలే. వీటన్నింటినీ కలిపే ఒక కనెక్షన్ ఉంది. ఒక సీక్రెట్ ఫార్ములా అనుకోండి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. మనం ఇవాళ చూడబోయేది ఏదో న్యూస్ ఐటమ్స్ లిస్ట్ కాదనమాట. ఇన్ఫర్మేషన్ని మాస్టర్ చేయడానికి, దాన్ని మన సొంతం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక స్ట్రాటజిక్ టూల్ ఇది. ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్, ఒక పద్ధతి. సరే, ఈ నాలెడ్జ్ బ్లూ ప్రింట్లో ఫస్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ప్రిలిమ్స్, మెయిన్స్ అని 2 స్టేజ్ల గురించి మాట్లాడుకుంటాం. ఈ పేర్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్లకి బాగా తెలుసుంటాయి, కానీ వాటి వెనకున్న ప్రిన్సిపల్ మాత్రం మనందరికీ ఉపయోగపడుతుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. ప్రిలిమ్స్ అంటే ఏంటి అని అడిగే ప్రశ్న. అంటే ఎన్ని ఫ్యాక్ట్స్ తెలుసు అనేది ఇక్కడ ముఖ్యం. కానీ మెయిన్స్ అలా కాదు. అది ఎలా, ఎందుకు అని అడుగుతుంది. అంటే తెలిసిన ఫ్యాక్ట్స్ని వాడుకుని ఒక ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయగలం అని చూస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నుంచి దాన్ని అర్థం చేసుకుని అప్లై చేసే లెవెల్కి వెళ్లడమన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కురింజి పువ్వు 12 ఏళ్లకు ఒక్కసారే పూస్తుంది. లేదా ఇండియన్ వోల్ఫ్ అనేది ఒక స్పెషల్ స్పీసీస్. ఇవి ప్రిలిమ్స్ టాపిక్స్ అన్నమాట. అంటే మన బ్రెయిన్లో ఫాస్ట్గా గుర్తొచ్చే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బిట్స్. మనం కట్టబోయే పెద్ద నాలెడ్జ్ బిల్డింగ్కి ఇవే బేసిక్ బ్రిక్స్ లాంటివి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేశాం. అదేంటంటే ఈ గందరగోళాన్ని అంతా ఒక ఆర్డర్లో పెట్టడం. ఇంత ఇన్ఫర్మేషన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? ఒక్కసారి మన బ్రెయిన్లో ఒక పెద్ద ఫైలింగ్ సిస్టమ్ ఉందని ఊహించుకోండి. ప్రతి న్యూస్ ఐటెంని తీసుకెళ్లి దానికి సంబంధించిన కరెక్ట్ ఫోల్డర్లో పెట్టడం లాంటిది. ఈ చార్ట్ చూడండి, ఇన్ఫర్మేషన్ ఫ్లోని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్వైరన్మెంట్, పాలిటీ ఇలా కేటగిరీలుగా విడగొట్టడం వల్ల ప్రతి టాపిక్కి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అంతా ఒకే చోట కుప్పలా ఉండదన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఈ సిస్టమ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ తాలిబాన్ చర్చలు. ఇది నేరుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకునే హక్కు, అది పాలిటీ ఫోల్డర్. కొన్నిసార్లు ఈ షిప్పింగ్ రూల్స్ లాంటివి 2 ఫోల్డర్స్కే కనెక్ట్ అవుతాయి. ఇక్కడే మనకు అరే వీటికి కూడా లింక్ ఉందా అని కొత్త కనెక్షన్స్ దొరుకుతాయి. సరే, ఇప్పటిదాకా మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశాం, దాన్ని కేటగిరీలుగా పెట్టాం, అంతా బానే ఉంది. కానీ అసలు ఈ నాలెడ్జ్ బిల్డింగ్ వల్ల ఉపయోగమేంటి? అసలు పాయింట్ ఏంటి? అదే కేవలం నాలెడ్జ్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయడం. అదే అసలైన ఛాలెంజ్. అసలు సీక్రెట్ ఇదే. కేవలం ఫ్యాక్ట్స్ తెలిసి ఉండటం మాత్రమే కాదు, దాన్ని ఒక పవర్ఫుల్ టూల్గా మార్చుకోవాలి. ముఖ్యంగా ప్రెషర్లో ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్తో ఒక షార్ప్, లాజికల్ ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయగలగాలి. జస్ట్ విషయాలు తెలిసిన వాళ్లకి, ఒక ఎనలిస్ట్కి మధ్య తేడా తెలిసేదిక్కడే. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి, ఇది ఫలానా ఫ్యాక్ట్ ఏంటి అని అడగట్లేదు, ఒక డీప్ అనాలిసిస్ని, ఒక ఆర్గ్యుమెంట్ని అడుగుతోంది. ఇలాంటి ఛాలెంజ్ని ఫేస్ చేయడానికే మనం ఆ ఫైలింగ్ సిస్టమ్ని రెడీ చేసుకున్నది. మన సిస్టమ్ ఒక ఆన్సర్ని ఎలా బిల్డ్ చేస్తుందో చూడండి. స్టెప్ 1, ఫండమెంటల్ రైట్స్, సోషల్ కన్సెంట్ లాంటి కీ కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేయడం. స్టెప్ 2, మన ఫైలింగ్ సిస్టంలోంచి ఇంద్రా సాహ్ని కేస్ లాంటి ఇంపార్టెంట్ రెఫరెన్సెల్స్ని బయటకి తీయడం. ఫైనల్గా ఈ ముక్కలన్నిటినీ కలిపి ఒక పక్కా, కంప్లీట్ ఆర్గ్యుమెంట్ని తయారు చేయడం. అయితే ఈ ప్రిన్సిపల్స్ కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాదు, ఇవి ఎక్కడైనా వర్తిస్తాయి. ఏ ఫీల్డ్లోనైనా సరే కాంప్లెక్స్ విషయాల్ని అర్థం చేసుకోవడానికి, వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి ఇదొక సూపర్ టూల్. సో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్స్ ఇవే. ఇన్ఫర్మేషన్ని జస్ట్ కలెక్ట్ చెయ్యొద్దు, దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఫ్యాక్ట్స్ మాత్రమే చూడకుండా వాటి వెనకున్న అనాలిసిస్ని అర్థం చేసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విడివిడిగా కనిపించే డాట్స్ని కనెక్ట్ చేసి ఒక కంప్లీట్ పిక్చర్ చూడగలగాలి. చివరికి ఈ ప్రాసెస్ మొత్తానికి ఉన్న గోల్ ఒక్కటే. ఇన్ని వేరువేరు ముక్కల్నించి ఒకే ఒక్క
క్లియర్ పిక్చర్ని తయారు చేయడం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఏదో స్టడీ గైడ్ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ గందరగోళాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని మన అదుపులోకి తెచ్చుకోవడానికి ఇది ఒక పవర్ఫుల్ మెథడ్. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ సమాచారాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం? మనకంటూ మన బ్రెయిన్లో ఇలాంటి ఒక ఫైలింగ్ సిస్టమ్ ఉందా?